తెలంగాణకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ 5 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ హెచ్చరికను జారీ చేసింది. ఇవాళ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ 5 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే విషయం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ మనం చూసుకుంటే గనక నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో దక్షిణ ఒడిశా ప్రాంతాల్లోని ఈ రోజు ఉదయం కాస్త బలహీనపడి అదే అల్పపీడనంగా అదే ప్రదేశంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే ఈ అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త ఇది నైరుతి దిశగా వంపు కలిగి ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం తెలంగాణ పైన మనకి రానున్న 24 గంటల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి,
నిజామాబాద్ అట్లాగే దాని సరిహద్దు ఉన్నటువంటి నిర్మల్ ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి 5-6 జిల్లాల్లోని ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ అవి కూడా నమోదైనవి. కామారెడ్డి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ చాలా చోట్ల కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, వెరీ హెవీ రెయిన్ఫాల్ కూడా నమోదవటం జరిగింది. అట్లాగే అక్కడ మనకి 41 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ అమౌంట్ కూడా అరగొండలో నమోదవటం జరిగింది. అట్లాగే మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు 5-6 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ నమోదవగా మొత్తం మీద 14 చోట్ల మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, అట్లాగే 24 చోట్ల వెరీ హెవీ, 48 చోట్ల హెవీ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది రాష్ట్రం అంతటా కూడా. అదే ఇప్పుడు చూసుకుంటే తీవ్రత తగ్గినప్పటికీ దాని ప్రభావం తెలంగాణ పైన ఉన్నది. సో ఉత్తర రాష్ట్రాల్లోని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, అట్లాగే దాని సరిహద్దు జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల్, కుమరంభీం, ఈ తూర్పు జిల్లాల్లో జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, ఉమ్మడి వరంగల్, జనగాం ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. ఇక దిగువ జిల్లాలు చూసుకుంటే మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో మనకు తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో మనకు మోస్తారు నుంచి ఒక్కొక్కప్పుడు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైతేనేమి ఈ రోజు మనకు ఈ తీవ్రత మరింత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది రానున్న 24 గంటల్లో. సో రేపటికి మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ రోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేశాం. సో ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లా